హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జర్నీ నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాపీ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ఆశ్రమంలో సీత దగ్గరికి రౌడీలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో అమ్మ, ఒకసారి ఇలా చూడు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నువ్వేనా గుర్తుపట్టగలవా? అక్కడ ఉన్న సీత ఫోటో చూసి తను గుర్తుపట్టుకుని, అమ్మో, ఈ రౌడీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, నిన్ను కానీ ఇక్కడ గుర్తుపట్టారంటే ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళిపోతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి తెలియకూడదు. అక్కడున్న రౌడీ మాట్లాడుతూ, ఏంటమ్మా నిన్నే అడిగేది, ఒక్కసారి చూసి చెప్తావా లేదా? అక్కడున్న సీత మాట్లాడుతూ, లేదయ్యా, నేను ఈ విషయంలో నేను ఇంకే హెల్ప్ చేయలేను, ఆ ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ఆశ్రమంలో ఇక్కడ అస్సలు లేదు, నేను చెప్పిన మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్కడున్న రౌడీ మాట్లాడుతూ, సరే గానమ్మా, ఒక్కసారి నువ్వు ఇలా తిరుగు, నీతో ఒకసారి మాట్లాడాలి, అది మాత్రమే కాకుండా నీ పేరేంటి? ఇక్కడ ఉన్న సీత మాట్లాడుతూ, ఏంటండి నా పేరా, నా పేరుతో మీకే సంబంధం, అయినా నా పేరు జానకి అండి. అయితే సరే కానమ్మా, ఒక్కసారి ఇలా తిరుగు, నీ ముఖం చూడాలి నేను. అప్పుడే రౌడీకి ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. హలో, ఏంట్రా, అమ్మాయి దొరికిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని వదలకండి రా, దాన్ని ప్రాణాలతో ఉంచకూడదు. ఆల్రెడీ చెప్పారు కదా మనకి, దాన్ని ప్రాణాలతో కాకుండా దాన్ని చనిపోయిన శవం తీసుకెళ్లి చూపించాలని. అందువల్ల నేను చెప్పిన మాట విని దాన్ని కాపలా కాస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను, ఇక్కడే దగ్గరలో ఉన్నాను, సరేనా? అక్కడే ఉన్న సీత తనలో తను మాట్లాడుకుంటూ, ఏంటి ఈ రౌడీలు నా దగ్గర వరకు ఇన్నిసార్లు ఆశ్రమానికి వచ్చారంటే ఖచ్చితంగా నేను బతికే ఉన్న విషయం నాకు తెలిసిన వాళ్ళకి ఎవరో తెలిసిపోయింది. అయినా వాళ్ళు ఎవరు నా గురించి ఎందుకు ఇంతలా ప్రయత్నం చేసి రౌడీలు పెట్టి నన్ను వెతికిస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లోని బతుకున్న విషయం ఎవరికి తెలియకూడదు. ఒకవేళ నా భర్తకు కానీ తెలిసిందంటే ఆయన ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఇంకెక్కడే ఉంటే నా వల్ల ఈ ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవాల్సిందే. మరో పక్క శైలు బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన ఆదిత్య మాట్లాడుతూ, ఏంటి శైలు, ఏం జరిగింది, అంత దిగాలుగా ఉన్నావు? అక్కడే ఉన్న శైలు మాట్లాడుతూ, ఏం లేదు ఆదిత్య, ఈ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు నాకు అసలు ఒక్క మాట కూడా నాకు నచ్చలేదు తెలుసా, ఒక్క విషయం కూడా. అంతలా నేను ఏం చేశాను శైలు, ఎందుకంత కోపడుతున్నావు? ఒక్కసారి చెప్పచ్చు కదా. ఏంటి ఆదిత్య, ఇంకా నీకు అర్థం అవ్వట్లేదా? ఈరోజు మీ బాలు అన్నయ్యని నువ్వు కేసు లేకుండా కేసు కొట్టేసి ఉన్న పలంగా ఇంటికి తీసుకొచ్చావంటే నాకు ఎలా ఉందో తెలుసా? నా ఒంటి మీద ఏదో జెర్లు పాములు పాకుతున్నట్టుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఈ మధ్యన? అయినా నువ్వేం చేసినా నాకేం నచ్చట్లేదు. ఈ మధ్యన ప్రతి విషయం నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఈరోజు మీ అన్నయ్యని కూడా తీసుకొచ్చావు, నాకు అర్థం అవ్వట్లేదు ఆదిత్య, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో. అక్కడే నా ఆదిత్య మాట్లాడుతూ, అదేంటి శైలు అలా మాట్లాడుతున్నావు? నీకు చెప్పాను కదా అన్నయ్య నేను ఎందుకు తీసుకొచ్చానని. అమ్మ, అన్నయ్య విషయంలో ఎప్పుడు తక్కువ ఆలోచించకూడదు, ఎవరు అమ్మని తప్పు పట్టకూడదని ఒకే ఒక ఉద్దేశంతో అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాను, అంతే తప్ప నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అక్కడున్న శైలు మాట్లాడుతూ, ఏంటి ఆదిత్య నువ్వు అలా మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య తక్కువవాడు అనుకుంటున్నావా? తను ఒక క్రిమినల్, అలాంటి క్రిమినల్ని ఇంట్లో ఉంచితే మనం ఎలాగ సర్వే అవ్వగలం చెప్పు? అసలు నీకు ఇంకా అర్థం అవట్లేదు నేను ఏం చెప్తున్నాను. ఏంటి శైలు, మా అన్నయ్య క్రిమినల్ అంటున్నావు? అసలు నీకు అర్థమవుతుందా? ఎందుకు అలా అంటున్నావు? ఎందుకు అలా అంటున్నానా? నీకు ఇంకా అర్థం అవట్లేదు కదా. అయినా నీకేం అర్థం అవుతుందిరే, నీ వల్ల నేను సఫర్ అయ్యేది. నాకెంత ప్రాణమైన వ్యక్తిని మీ అన్నయ్య ఏం చేయాలనుకున్నాడు, గంతో షూట్ చేశాడు. అయినా మీ అన్నయ్య ఏం చేసిన తప్ప నీకు అర్థం అవట్లేదు కదా. అంతే తప్ప నేను క్రిమినల్ అంటే నీకు ఇంకా బాధ అనిపిస్తుంది కదా. అయినా ఆ మనిషి అంతలా చేస్తుంటే నువ్వు ఇంకా ఆయన వెనకేసుకొస్తున్నావు. పోనీలే, రాంబాబు గారి మనస్తత్వం అలాంటిది, ఆయన ఎన్ని చేసినా తప్పు ఒప్పుకుంటాడు అనుకుంటే అనుకోవచ్చు. కానీ నువ్వు కూడా మీ బాలు అన్నయ్యని వెనకేసుకొస్తుంటే నాకైతే అర్థం అవట్లేదు. అసలు మీ అన్నయ్య ఉన్న చోట మనం ఉండద్దు, పద ఆదిత్య మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అసలు నువ్వెందుకు ఇక్కడ తీసుకొచ్చావు మీ అన్నయ్యని? నాకైతే అర్థం అవట్లేదు ఆదిత్య, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మాట్లాడుతూ, ఏంటే నన్ను ఎక్స్ట్రాల్ చేసి నా గురించి నువ్వు క్రిమినల్ అని మాట్లాడుతున్నావు? నీకే హక్కు ఉందని నాతో ఇలా మాట్లాడుతున్నావు? అయినా నిన్ను కాదే, నిన్ను ఇంటికి తీసుకొచ్చిన ఆదిత్య గారిని అనాలి. అక్కడే ఉన్న శైలు మాట్లాడుతూ, ఏంటి బావగారు ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నారా? నాకు తెలుసు మీరు ఇలాగే రియాక్ట్ అవుతారని, అందువల్లే నేను ఆదిత్యకి చెప్తున్నాను మీరు మంచి వాళ్ళు కాదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని. అక్కడే ఉన్న బాలు మాట్లాడుతూ, ఎంత పొగరే నీకు, నా ముఖం మీద నువ్వు క్రిమినల్ అని అంటుంటే నాకెంత ఒళ్ళు మండిపోతుందో తెలుసా. అయినా నువ్వేంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నీకెవరిచ్చారు హక్కు ఇంట్లో ఉండడానికి? అక్కడ ఉన్న శైలు మాట్లాడుతూ, జాగ్రత్తగా మాట్లాడండి, ఏంటి అమ్మాయిని ఏ ఓ అంటే ఊరుకుంటాను అనుకుంటున్నారా ఏంటి? నేను అసలు ఊరుకునే మనిషినే కాదు, ఇంకొకసారి నాకు మర్యాద ఇవ్వకుండా నా గురించి మీరిద్దరూ కానీ మాట్లాడితే అసలు ఊరుకోనది. అయినా ఇల్లు మీకేదో సొంతం అనుకుంటున్నారా ఏంటి? ఆదిత్యకి నేను భార్యని, అలాంటప్పుడు ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది. ఏంటే ఆదిత్య నీ భర్త, ఇంట్లో మీ ఇద్దరికి హక్కు ఉందా? వాడికి ఇంట్లో ఎలాంటి హక్కు లేదు, అలాంటిది నువ్వు వాడికి తోకలా వచ్చి ఇంట్లో
ఇంట్లో నా మీద పెత్తనం చేద్దాం అనుకుంటున్నావా? అసలు ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు ఇంట్లో ఉండడానికి ప్రసక్తే లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూసావా ఆదిత్య, ఎంత పని చేసావో నువ్వు. మీ అన్నయ్య ఏదో జాలిపడి కేసు కొట్టేసి ఇంటికి తీసుకొస్తే మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు చూడు, ఉన్న పలంగా నిన్ను నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. పోనీలే నువ్వు జాలిపడి తీసుకొస్తే ఇప్పుడు మనకి ఇంట్లోంచి స్థానం లేకుండా పంపించాలనుకుంటున్నాడు. ఇలాంటి క్రిమినల్ని నువ్వు వెనకేసుకొచ్చావు ఆదిత్య. అక్కడ ఉన్న బాలు మాట్లాడుతూ, ఏంటే ఊరుకుంటుంటే ఉండి కొలి క్రిమినల్ అంటున్నావు? అసలు నిన్ను ఒక్కసారి చెంపదెబ్బ కొట్టారంటే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది, అర్థమవుతుందా? అక్కడే ఉన్న ఆదిత్య మాట్లాడుతూ, ఏంటి శైలును చెంపదెబ్బ కొడతావు అనుకుంటున్నావు అన్నయ్య? ఇప్పుడు వరకు నేను చాలా భరించాను. ఇప్పుడు వరకు నీకు నీ తమ్ముడిగా పుట్టాను కాబట్టి నువ్వు నన్ను ఎంత అవమానించినా ఎన్నిసార్లు కొట్టినా ఊరుకున్నాను. కానీ నా భార్య మీద చెయ్యెత్తితే మట్టికి అసలు ఊరుకోను. ఎందుకో తెలుసా, తను నాకు భార్య మాత్రమే కాదు, నాకు చాలా కావాల్సిన మనిషి. అలాంటిది తన మీద చెయ్యెత్తితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఇంకొకసారి ఎప్పుడైనా నా భార్య మీద నేను లేని టైంలో కూడా నువ్వు శశి ఏమన్నా అనుంటే మట్టికి అసలు ఊరుకోను. ఇప్పటికే నీ మీద అనవసరంగా కేసు వాపస్ తీసుకున్నానని శైలు నా మీద చాలా కోపంగా ఉంది. కానీ ఇంకా అసలు నేనైతే సహించను. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి నేను కూడా కేసు పెట్టగలను, అర్థమవుతుందా? ఎందుకో తెలుసా, ఇప్పుడు వరకు నా మీద కాల్పులు జరిపింది ఎవరో తెలియదు అని పోలీస్ దగ్గర నేను కేసు వాపస్ తీసుకున్నాను. ఒక్కసారి వెళ్ళి నా మీద కాల్పులు జరిపింది నా అన్నయ్య అని నేను చెప్తే నీ పరిస్థితి ఏమైపోతుందో అర్థమవుతుందా నీకు? అక్కడ నా బాలు మాట్లాడుతూ, ఏంట్రా నేను చేసేది కనబడుతుందా? నీ భార్య ఏం మాట్లాడుతుందో నీకు అర్థమవట్లేదా? నన్ను క్రిమినల్ అంటుంది. అయినా ఇప్పుడు వరకు నువ్వు మాత్రమే రామ్ గడ్ ఏది చెప్తే అది విని నా మీద ఎగురుతున్నావు అనుకున్నాను. కానీ నీ భార్య కూడా చూసావు కదా ఎలా మాట్లాడుతుందో, కనీసం దాన్ని కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నావు నువ్వు. అక్కడే అన్న ఆదిత్య మాట్లాడుతూ, ఏంటన్నయ్య నా భార్యని కంట్రోల్ చేసుకోలేని అడుగుతున్నావా? మరి ఆ రోజు నీ భార్య శశి నా మీద అన్ని అవాండాలేసి నేను ఇంట్లో డబ్బులు పట్టుకెళ్తే ఏదో దొంగతనం చేసినట్టు నా మీద కేసు పెట్టారు. మరి ఆ రోజు నువ్వు తప్పు చేయలేదా? ఈరోజు నేను తప్పు చేయలేదు అంటే నువ్వు కూడా ఆ రోజు తప్పు చేసినట్టే. అందువల్ల అర్థం చేసుకో, అర్థమవుతుందా? అక్కడున్న శశి మాట్లాడుతూ, ఏంటి ఆదిత్య ఈ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా? ఆ రోజు మీ అన్నయ్యకి నేను భార్య హోదాలో నీ మీద నేను కంప్లైంట్ చేశాను, అంత తప్పే ఉంది, నేను కరెక్ట్ చేశాను. అక్కడ నా ఆదిత్య మాట్లాడుతూ, ఏంటి వదిన నువ్వు భార్య స్థానాల్లో ఉండి కంప్లైంట్ చేసావా? మరి శైలు ఏమైనా పని మనిషా ఏంటి? తను కూడా నాకు భార్య కదా, అందువల్ల శైలుకు కూడా ఇంట్లో మాట్లాడే హక్కు ఉంది. అందువల్ల ఇంకొకసారి ఎప్పుడైనా మీ ఇద్దరిలో ఎవరైనా నా భార్య జోలికి వస్తే అసలు ఊరుకోనది, అర్థమవుతుందా? అక్కడ నా శైలు మాట్లాడుతూ, ఆదిత్య నీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, వీళ్ళకి మాటలతో చెప్తే వినే రకాలు కాదు, చేతలతోనే చెయ్యాలి అని. అందువల్ల ఇంకొకసారి ఎప్పుడైనా నా జోలికి కానీ నా భర్త ఆదిత్య జోలికి కానీ మీ ఇద్దరిలో ఎవరు వచ్చినా నా గురించి తెలుసు కదా, ఫటాఫట్ ధనాదాన్ని ఇచ్చి ఇత్తడి చేస్తాను, అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. పద ఆదిత్య, ఇంకొకసారి మన జోలికి వస్తే అప్పుడు చూద్దాం. మరో పక్క కౌసల్యమ్మ గారి రామ్కి ఇంట్లో మొత్తం చూపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ్ గారు మాట్లాడుతూ, ఏంటి కౌసల్య ఇలా ఎవరిని పడితే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేసి ఇల్లు చూపిస్తూ ఉంటావా ఏంటి? అక్కడే కౌసల్య గారు మాట్లాడుతూ, ఏంటండి ఎలా మాట్లాడతారు? ఈ అబ్బాయికి మీకు గుర్తులేడా? ఆ రోజు నా ప్రాణాలు కాపాడాడు కదా, అందువల్లే ఇంటికి వస్తే ఇల్లు చూపిస్తున్నానండి. ఏంటి కౌసల్య నీకు ఇంకా చెప్తుంటే అర్థం అవట్లేదా? దారిని పోయే ప్రతి ఒక్కరికి ఇలా సహాయం చేస్తూ పోతూ ఉంటే ఇంకెప్పుడు మనం బాగుపడతాం చెప్పు? అయినా వీడెవడో మనకు తెలియదు, అలాంటిది నువ్వు ఇంటికి తీసుకొచ్చేసి వీడికేమో ఏదో చూపించేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? అయినా రామ్ నీకు కూడా బుద్ధి లేదా? మా భార్య చూపిస్తే నువ్వు ఇలా చూసేస్తావు ఇల్లు మొత్తం. అక్కడున్న రామ్ మాట్లాడుతూ, అవునమ్మ కౌసల్యమ్మ గారు, మీరు ఏదో పొరపాటును రమ్మన్నారు, నేను కూడా రాను అన్న బతిమాలి మీరు రమ్మంటం వల్లే వచ్చాను. దశరథ్ గారు సారీ అండి, ఈ విషయం మీకు పర్సనల్గా చెప్దామని ఇంటికి వచ్చాను. అక్కడున్న దశరథ్ గారు మాట్లాడుతూ, ఏంటయ్యా ఏ విషయంలో సారీ చెప్దామని వచ్చావు? అయినా నువ్వే చేసిందంతా చేసేసి ఇప్పుడు సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావా? అప్పుడే అక్కడికి వచ్చిన మానస మాట్లాడుతూ, ఇదిగోండి రామ్ గారు కాఫీ తీసుకోండి. అక్కడే దశరథ్ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా మానస ఇలా నువ్వు కూడా ఇలా తయారయ్యో? ఎవరో ముక్కుని తెలియని వ్యక్తికి మన ఇంటికి మీ అత్త తీసుకొచ్చేస్తే నువ్వేమో కాఫీలు కల్పిస్తున్నావు. అసలు ఈ వ్యక్తి ఎవరో తెలుసా మీకు కనీసం? అయినా మా ఇంట్లో కాఫీ తాగాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. ఇదిగో రామ్, ఏదో పొరపాటు మా ఇంటికి వచ్చేసావు కదా, ఈ రోజు ఈ పుణ్యం కట్టుకుని కాఫీ తాగేసి వెళ్ళిపో, అంతే తప్ప మా ఇంట్లో ప్రతి గది తిరిగి ఎలా ఉందో చూపిస్తానని మా భార్య అంటే మటుకి చెట్టపట్టాలు వేసుకుని వెనకాల వెళ్ళి చూడకు, అర్థమవుతుందా? అక్కడే ఉన్న రామ్ మాట్లాడుతూ, క్షమించండి దశరథ్ గారు, ఆ రోజు పొరపాటున ఏదో మీకు తెలియకుండా పొరపాటు మిమ్మల్ని చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను. ఆ ఒక్క తప్పే చేశాను, అంతే తప్ప వెనక్కి వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరించాను కదా. అయినా మీ బామ్మద్ది గారు నన్ను సూటిపోటి మాటలని
కానీ మా తల్లిదండ్రులని ఎలా పెంచారో అంటాం వల్లేనండి నాకు కోపం వచ్చి కొంచెం సీరియస్ అయి మాట్లాడాను. అందువల్ల ఇంటికి వెళ్ళాక కూడా మీ గురించి ఆలోచించి నా మాటల వల్ల మీరు హట్ అయ్యి ఉంటారని ఒకే ఒక ఉద్దేశంతో తిరిగి వచ్చి మీకు పర్సనల్గా సారీ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతే తప్ప ఇంత ఇష్యూ జరుగుతుందని నేను అనుకోలేదు. సారీ అండి అమ్మ, నేను వెళ్ళొస్తాను, మీరు కూడా మీ ఆరోగ్యం జాగ్రత్త, అర్థమవుతుందా? అక్కడ ఉన్న కౌశల్యదేవి గారు మాట్లాడుతూ, ఏంటండి ఇలా ప్రవర్తించారు? మన ఇంటికి వచ్చిన మనుషులు మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి, అలాంటిది ఆ అబ్బాయి ఓన్లీ సారీ చెప్పడానికే వచ్చానని చెప్తున్నాడు కదా. అయినా ఈ మధ్యన మీరు ప్రవర్తించే తీరు నాకు అస్సలు నచ్చడం తెలియదు తెలుసా. అయినా అబ్బాయి ఏం చేశాడని అలా ఇంటికి వచ్చిన వ్యక్తిని అంత కించపరిచేలా మాట్లాడారు? కనీసం ఆ అబ్బాయి కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోయాడు. చూసారా, ఈ మధ్యన మీరు ప్రతి విషయంలోనే నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయినా మీతోనూ ఆకు మాటలేంటి కానీ పద మానస, మనకు చాలా పనులున్నాయి కదా. మరో పక్క ఆశ్రమంలో సీత దగ్గరికి శాంతం వచ్చి మాట్లాడుతూ, ఏంటమ్మా జానకి, నీకు చెప్తూనే ఉన్నాను కదా ఈ జ్యూస్ తాగమని. అక్కడే ఉన్న సీత మాట్లాడుతూ, ఏంటి శాంతమ్మ, నువ్వు ఇంత కోపంగానే ప్రేమను కూడా పంచుతావా? అక్కడే ఉన్న శాంతం మాట్లాడుతూ, ఏం చేయనమ్మా, చెప్పిన పని అందరూ చేసేస్తే నాకింత కోపం ఎందుకు వస్తుంది? ప్రతి విషయం నీకు గుచ్చి వాళ్ళని గుర్తు చేసి వాళ్ళు తాగమంటే కానీ తాగట్లేదు, అంతెందుకు నువ్వు కూడా జ్యూస్ తాగమన్నాను, తాగావా? నేను కోపడితే కానీ తాగలేదు. అందువల్ల ఏమీ ఆలోచించకుండా నువ్వు ఆరోగ్యంగా అన్ని తింటే సరిపోతుందమ్మా. అది సరేగానమ్మ జానకి, రేపు వద్దున నీకు పుట్టబోయే పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి, వాళ్ళు ఎలా పెంచాలని అని కనీసం ఆలోచిస్తున్నావు నువ్వు? అక్కడే ఉన్న జానకి మాట్లాడుతూ, ఏంటి శాంతమ్మ ఇలా మాట్లాడుతున్నారు? నేను అసలు కనీసం బతుకుతానో లేదా అన్న ఆలోచనే నాకు రావట్లేదు. అలాంటిది మీరు రేపు వద్దున పుట్టబోయే పిల్లలకి పేర్లు ఎలాంటివి పెట్టాలని ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నారు. ఎందుకు శాంతమ్మ, నా పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కూడా మీరు ఇలాగా నాకు జీవితం మీద ఆశ కల్పించాలని మాట్లాడుతున్నారు? అక్కడే ఉన్న శాంతం మాట్లాడుతూ, ఏంటమ్మా జానకి, నీకు ఇంకా అర్థమవలేదా? మానసమ్మ, కౌశల్యమ్మ గారు నీకు చెప్పారు కదా, నీకు ఆరోగ్యం అంతా కుదుట పడి నువ్వు పిల్లల్ని కానీ వాళ్ళని జాగ్రత్తగా పెంచి నీ భర్త దగ్గర నువ్వు చేరుకుంటావని. మరి ఎందుకమ్మా ఇలాగ ఆలోచిస్తున్నావు? అక్కడే ఉన్న జానకి పడిపోతూ ఉంటే శాంతం మాట్లాడుతూ ఉంటుంది, ఏంటమ్మా జానకి, ఏమైంది? నీ ముక్కులోంచి రక్తం వస్తుంది ఏంటమ్మా? అమ్మో, ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ఏంటమ్మా ఇలా పడిపోయో? నీకేం కాదమ్మా, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను అని. అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.